నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎవరు పోటీ చేస్తారనే దాని మీద అయితే సర్వత్రా అయితే ఒక ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఇటీవల కాలంలోనే ముద్రగడ పద్మనాభం, కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేటువంటి రకరకాల ఊహాగానాలు అయితే తెర మీదకి వచ్చాయి. ఆయన ఎప్పుడైతే జనసేన పార్టీకి మద్దతు ప్రకటించినటువంటి క్రమంలో, జనసేన అధినేతను తన ఇంటికి ఆహ్వానించినటువంటి క్రమంలో ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరేందుకైతే లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో పిఠాపురం నుంచి ఆయన కుమారుడు ముద్రగడ గిరి పేరు కూడా వినపడుతుంది. ఒకవేళ ఆయన పార్లమెంట్కి పోటీ చేస్తారా, లేకపోతే ఆయన కుమారుడిని అసెంబ్లీకి బరిలోకి దింపుతారా అనే దాని మీద అయితే ఇంకా క్లారిటీ రాలేదని చెప్పొచ్చు. ఇప్పటికే కేఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి మాజీ హోంమంత్రి హరిరామజోగయ్య కాపు సంక్షేమ సేన పేరుతోటి పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి హరిరామజోగయ్య తన లేఖ ద్వారా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముద్రగడ గిరి, ఎవరైతే ముద్రగడ పద్మనాభం ఉన్నారో ఆయన కుమారుడు ముద్రగడ గిరి పేరును ప్రతిపాదించడంతో ఒక్కసారిగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక కొత్త తరమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇప్పటికీ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా, జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా తంగేల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. ఈయన టీటైమ్ అలియాస్ టీటైమ్ ఉదయ్గా చెప్పుకోవచ్చు. ఈయన జనసేన అధినేతకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అయితే తంగేల ఉదయ్ శ్రీనివాస్ మొదటి నుంచి కూడా జనసేన పార్టీతో ఉన్నారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ ముద్రగడ పద్మనాభం కనుక జనసేన పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయితే ఖచ్చితంగా తనకు పిఠాపురం నియోజకవర్గం టికెట్ కనుక తనకు కానీ తన కుమారుడికి కానీ కావాలనేటువంటి అడిగేటువంటి క్రమంలో ఖచ్చితంగా మొదటి ప్రియారిటీ అయితే ముద్రగడ కుటుంబానికి ఇస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే టీటైమ్ ఉదయ్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాదు. మొదటి నుంచి కూడా టీటైమ్ ఉదయ్ ఒక వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. చిన్నతనంలోనే మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు పొందినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ కనుక వస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ అధిష్టానం అయితే ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పొచ్చు. అయితే హరిరామజోగయ్య మాత్రం తన ఏదైతే అభ్యర్థుల లిస్టు ప్రకటించారో, ఎవరైతే బలంగా ఉన్నారని చెప్పేసి లిస్టు ప్రకటించారో వారిలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 2 పేర్లను పరిశీలించారు. ఒకటి ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరి పేరును, అదేవిధంగా టీటైమ్ ఉదయ్ శ్రీనివాస్ పేరును కూడా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ప్రతిపాదించిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా జనసేన పార్టీ గెలుపు అయితే నల్లేరు మీద నడకని చెప్పొచ్చు. గతంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముద్రగడ పద్మనాభం కేవలం 4000 ఓట్ల తేడాతోటి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే ఎక్కడా పోటీ చేసిన పరిస్థితి లేదు. దాదాపు 2014, 2019 2 ఎన్నికలకి ముద్రగడ పద్మనాభం దూరం అయ్యారని చెప్పొచ్చు. తదనంతర కాలంలో కాపు ఉద్యమ నేతగా ఆయన ఉద్యమాలు తారాస్థాయికి చేరని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే తుని గర్జన సంబంధించినటువంటి అనేక ఉద్యమాలతోటి ముద్రగడ పద్మనాభం దేశవ్యాప్తంగా ఒక గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్న పరిస్థితి ఉంది. సో అలాంటి ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరి పేరు అయితే ఎప్పుడైతే హరిరామజోగయ్య తన లేఖలో ప్రస్తావించారో అప్పటి నుంచి కూడా ముద్రగడ గిరి పేరు పిఠాపురం నియోజకవర్గంలో అయితే పెద్ద ఎత్తున వినపడతా ఉంది. ముద్రగడ కుమారులు ఇద్దరూ కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఒక ముందస్తు ఆలోచనతో తన తండ్రి ముద్రగడ పద్మనాభానికి అయితే ఒత్తిడి అయితే చేశారనేటువంటి అదైతే తెలుస్తూ ఉంది. మొత్తానికి ముద్రగడ కూడా సముఖంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అధికారికంగా కనుక జాయిన్ అయితే ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం కుటుంబానికి ఖచ్చితంగా పిఠాపురం సీట్ అయితే కేటాయించేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి.